డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీబడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఇంతకు మునుపు వీడియోలో డే 1లో భాగంగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిక్షనరీ ఎంట్రీ, అలాగే పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ టాపిక్స్ ని కవర్ చేసాం. ఈ వీడియోలో మనం సింగులర్, ప్లూరల్ వర్డ్స్ వొకాబులరీ పార్ట్ నుంచి, అదేవిధంగా ఆర్డినల్ నెంబర్స్ వొకాబులరీ పార్ట్ నుంచి కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎవరన్నా డే 1 వీడియో చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి ముందుకు వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సింగులర్, ప్లూరల్ వర్డ్స్ మనం చిన్నప్పటి నుంచి చదువుకునేవి. మరి చిన్నప్పటి నుంచి బట్టి పడడం అలవాటు చేసుకున్న ఇవి మరి కొత్తగా నేర్చుకోవడానికి ఏముంటుంది, ఓ లిస్ట్ చదువుకుంటే సరిపోద్ది కదా అని అనుకుంటే ఎన్నని చదువుతారు? కొన్ని వందలు, కొన్ని వేలు. ఏ పదం అయితే ప్రతి పదం ఉంటుందో ప్రతి పదానికి చాలా వరకు మనం ప్లూరల్ రాయగలుగుతాం. మరి ఎన్ని పదాలను చదువుతాం? అన్నిటికీ ఎస్ఏ వస్తుందా, అన్నిటికీ ఈఎస్ఏ వస్తుందా, లేకపోతే అన్నిటికీ ఐఈఎస్ఏ వస్తుందా అంటే మరి దేనికి ఎలా మారుతాయి? వాటికి మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈ రూల్స్ పనిచేయని కొన్ని ఇర్రెగ్యులర్ ఫామ్స్ కూడా కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని అడ్వాన్స్డ్ ఫామ్స్ కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఏ యొక్క సింగులర్ అయినా కానీ వర్డ్ని కానీ అది ప్లూరల్కు మార్చేటప్పుడు మనకి ఏ రూల్స్ ఆప్ట్ అవుతాయి అనేవి ఈ యొక్క టాపిక్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సింగులర్ ముందు అసలు ఏకవచనం అంటే ఏంటి? ఏ నౌన్ దట్ స్టాండ్స్ ఫర్ వన్ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్. అంటే ఏ నౌన్ అయితే ఒక పర్సన్కి కానీ లేకపోతే ఒక ప్లేస్కి కానీ ఒక థింగ్కి కానీ చెంది రిప్రజెంట్ చేస్తుందో దాన్ని మనం సింగులర్ వర్డ్ అంటాం. అలాగే ప్లూరల్ వచ్చేసరికి ఏ నౌన్ దట్ స్టాండ్స్ ఫర్ మోర్ దాన్ వన్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. అయితే ఒకటి కంటే ఎక్కువ ఉన్న మనుషులు, పర్సన్స్ కానీ లేదా స్థలాలకు కానీ లేదా వస్తువులకు కానీ ఉపయోగించే ఆ పదాన్ని ఏమంటామంటే ప్లూరల్ వర్డ్ అంటాం. కాబట్టి వీటిలో బేసిక్ రూల్స్ కొన్ని ఉన్నాయి మనం నేర్చుకోవడానికి, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, మోస్ట్ నౌన్స్ ఫాలో ది సింపుల్ రూల్స్ టు చేంజ్ ఫ్రమ్ సింగులర్ టు ప్లూరల్. అయితే చాలా వరకు నౌన్స్, చాలా వరకు అంటే అన్నీ కాదు, చాలా వరకు నౌన్స్ ఈ కింద మనం చెప్పుకునే రూల్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు అన్నామంటే ఇవి ఫాలో ఉన్న నౌన్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి ఏంటన్న తర్వాత చూద్దాం. చాలా వరకు మన కళ్ళ ముందు కనిపించేవి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, సింగులర్ నుంచి ప్లూరల్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అన్నది ఈ రూల్స్ చదువుతూ ఉంటే లేదా ఈ రూల్స్ కనుక నేర్చుకుంటే ఆల్మోస్ట్ మనకి ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ చూడండి, యాడ్ ఎస్. మోస్ట్ నౌన్స్ బికమ్ ప్లూరల్ బై జస్ట్ యాడింగ్ ఎస్. అయితే చాలా వరకు నౌన్స్ మనకు చుట్టూ కనిపించేవి ఏం చేస్తుందంటే ఒకే ఒకటి చక్కగా ఆ పదం ఏదైతే నౌన్ వర్డ్ ఉంటుందో ఆ నౌన్ వర్డ్కి ఆఖరిలో ఎస్ గనక, ఈ ఎస్ గనక యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది ప్లూరల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. క్యాట్ అనే ఒక నౌన్ ఉంది. ఒక పిల్లి కనుకుంటే దాన్ని పిల్లి అంటాం, క్యాట్. పిల్లులు అనే దాన్ని ఏం చేస్తామంటే సింపుల్ గా చివరిలో ఎస్ అనేది యాడ్ చేస్తే క్యాట్స్ అయిపోయింది. బుక్ అనే వర్డ్ ఉంది, నౌన్ ఉంది, దాన్ని మనం బుక్స్ ఆఖరిలో చక్కగా ఎస్ కనుక యాడ్ చేస్తే బుక్స్ అయిపోయింది. కాబట్టి ఇది బేసిక్ రూల్. అలా కాకుండా ఇంకా చూడండి, ఎండింగ్ ఇన్ ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్, జెడ్ యాడ్ ఈఎస్ టు దీస్ వర్డ్స్. అయితే ఏ నౌన్స్ కి అయితే లాస్ట్ లో అంటే సింగులర్ ఫామ్ లో ఉన్న నౌన్స్ లోనే ఒకవేళ ఎస్ కానీ, చూడండి జాగ్రత్త చూడండి, ఎస్హెచ్ కానీ లేదా సిహెచ్ కానీ లేదా ఎక్స్ కానీ లేదా జెడ్ కానీ ఈ వస్తే ఏమవుతుందంటే ఆఖరిలో ఈఎస్ యాడ్ అవుతుంది. సింపుల్ గా చూడండి, బస్ ఆల్రెడీ ఎస్ ఇక్కడ వచ్చింది. మనం పైన రూల్నే ఒకవేళ ఫాలో అవ్వాలనుకోండి, బస్సుని ఎలా రాయాలి చెప్పండి? బస్సుని ఎలా రాస్తామంటే బియుఎస్ఎస్ అవుతుంది. ఏమవుతుంది? సింపుల్ గా చెప్పాలంటే అది బుస్ అవుతుంది. కాబట్టి అలా రాయడానికి వీల్లేదు. కాబట్టి ఇది తప్పు. అలా ఎస్ ఆఖరిలో వస్తే ఏం చేయాలి అంటే ఈఎస్ యాడ్ చేయాలి. చూడండి, బసెస్ ఈఎస్ వచ్చింది, ఎస్హెచ్ వచ్చింది డిషెస్, ఎక్స్ వచ్చింది బాక్సెస్, సిహెచ్ వచ్చింది బెంచెస్. ఇలా ఈ గుర్తుపెట్టుకోండి, ఎస్ కానీ లేదా ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎక్స్ కానీ జెడ్ కానీ వీటిల్లో ఏవి కనిపించిన సింగులర్ వర్డ్ లో లాస్ట్ లో కనుక ఉంటే ఆటోమేటిక్ గా మనం మాక్సిమం ఏం చేస్తామంటే ఈఎస్ పెట్టి మార్చేస్తాం. నెక్స్ట్ థర్డ్ రూల్ చూడండి. ఇప్పటికి 2 రూల్స్ అయినాయి.
ఇప్పుడు థర్డ్ రూల్ చూద్దాం. నిదానంగా అర్థం చేసుకోండి. ఒకసారి గనక అర్థం కాకపోతే మరలా రివైండ్ చేసి వినండి తప్ప అది ఫాస్ట్గా అయిపోయింది అనుకోద్దు. ఎందుకంటే వీడియో యొక్క టైం మినిమైజ్ చేయాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా చెబుతాను తప్ప అర్థం కాకూడదని కాదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి 20 సెకండ్స్ వెనక్కి కనుక జరుపుకుంటే జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ వినడానికి వీలు ఉంటుంది. కాబట్టి దీనిలో థర్డ్ రూల్ చూసుకున్నట్లయితే మనం ఎండింగ్ ఇన్ వై, ఏదన్నా ఒక సింగులర్ వర్డ్ లాస్ట్లో ఇందాక ఎండింగ్ విత్ ఎస్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఎండింగ్ విత్ వై అంటే ఇందాక చాలా చెప్పాను లిస్ట్ ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్, జెడ్ అని. అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ వై గనక ఎండ్ అయితే, వైతో గనక ఎండ్ అయితే ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. 2 రూల్స్ ఉంటాయి దానిలో. ఇఫ్ దేర్ ఈస్ ఏ కాన్సనెంట్ బిఫోర్ వై, ఒకవేళ వై ఉంది ఆఖరిలో, ఆ వైకి ముందు కాన్సనెంట్. కాన్సనెంట్ అంటే ఏంటి, ఓవెల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కాన్సనెంట్ అంటే ఏంటో తెలియాలి అంటే ఓవెల్స్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా కాన్సనెంట్స్ తెలుస్తాయి. ఓవెల్స్ ఎన్ని ఉంటాయి మనకి, ఏ, ఈ, ఐ, ఓ, యు, 5 ఉంటాయి. కాబట్టి ఆ ఓవెల్స్ 5 కానివన్నీ కూడా మనకి ఏమవుతాయి, కాన్సనెంట్స్ అవుతాయి. ఒకవేళ మనకు ఆఖరి వర్డ్ కనుక వై ఉంది, ఓకే బాగానే ఉంది, వర్డ్ మొత్తం ఉంది, వర్డ్లో లాస్ట్లో వై ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ వైకి ముందు గనక కాన్సనెంట్ సౌండ్ ఉంటే, కాన్సనెంట్ కనుకుంటే, సి కాన్సనెంట్ కనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఆ వై గనక తీసేసి ఐఈఎస్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, బేబీ, బిఏ, బివై, వై ఉంది ఆఖరిలో, దానికి ముందేముంది, బి ఉంది. బి అంటే ఏమవుతుంది మనకి, ఓవెల్ కాదు అంటే కాన్సనెంట్. కాబట్టి ఆ వైని రిమూవ్ చేసేసి బిఏబి రాసి ఆ వై ప్లేస్లో ఐఈఎస్ రాసాం. అలాగే సిటీ, సిఐటివై, వైకి ముందేముంది, టీ అనే కాన్సనెంట్ ఉంది కాబట్టి సిఐటి ఐఈఎస్ సిటీస్ అవుతుంది. ఫ్లై, ఎఫ్ఎల్వై ఫ్లై, ఆ వైకి ముందు ఏముంది, ఎల్ అనే కాన్సనెంట్ ఉంది కాబట్టి ఏం చేసాం మనం, ఆ వై తీసేసి ఐఈఎస్ రాసాం. ఇది రూల్. ఒకవేళ ఎండింగ్ విత్ వై, వైతోనే ఎండ్ అవుతుంది కానీ దానికి ముందు కాన్సనెంట్ సౌండ్ లేదు, ఏముంది, ఓవెల్ సౌండ్ ఉందనుకుందాం. అంటే ఏ గాని, ఈ గాని, ఐ గాని, ఓ గాని, యు గాని ఉందనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఎస్ యాడ్ చేసేయచ్చు. జాగ్రత్త చూడండి, బిఓవై. అదే మనం పైన రూల్ యాప్ చేయాలంటే ఏం చేయాలి మనం, బిఓవై కదా. ఈ వైకి ముందు ఒకవేళ కాన్సనెంట్ లాగానే మనం దీన్ని చేయాలి అనుకుంటే వై తీసేయాలి. వై తీసేసి బిఓ ఏం యాడ్ చేయాలి, ఐఈఎస్ అని యాడ్ చేయాలి. ఇది తప్పు. కాబట్టి ఒకవేళ వై ఉండి వైకి ముందు గనక ఓవెల్ సౌండ్ ఉంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ యాడ్ చేసేయడమే ఎస్. కాబట్టి బాయ్, బాయ్స్, కీ, కీస్, టాయ్, టాయ్స్. ఇక్కడ ఓ వచ్చింది కాబట్టి ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి ఎస్ యాడ్ చేసాం. ఈ వచ్చింది, ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి ఎస్ యాడ్ చేసాం. ఇది ఓ వచ్చింది, ఓ అనేది కూడా ఓవెల్ సౌండ్ కాబట్టి ఏం యాడ్ చేసాం, ఆ వర్డ్కి ఎస్ అనేది యాడ్ చేసాం. సింపుల్గా ఇలా ఆలోచించండి. ఏ వర్డ్స్ మన చుట్టూతా ఉన్నాయి, ఏ వర్డ్స్ అయినా కానీ వైతో యాడ్ అయ్యాయి ఏదైనా తీసుకుని దానికి ముందు కన్సనెంట్ ఉందా లేకపోతే ఓవెల్ ఉందా అనేది కనుక ఆలోచిస్తే మీకు ఈ రూల్ 2 కూడా క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి దీనిలో మనకి బేసిక్ రూల్లో లాస్ట్ రూల్ ఏంటి అంటే ఎండింగ్ ఇన్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ. ఒకవేళ మనకి గనక వర్డ్ గనక ఏదన్నా ఎఫ్తో కానీ ఎఫ్ఈతో కానీ ఎండ్ అయితే, మరలా చెబుతున్నాను, ఒకవేళ ఎఫ్ కానీ ఎఫ్ఈ ఆఖరి 2 ఆల్ఫాబెట్స్ గనక ఎఫ్ఈ గనక అయితే వాటిని ఏం చేయాలి అంటే మనం సింపుల్గా ఆ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ మనం రిమూవ్ చేసేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, రిమూవ్ చేసేసి ఏం చేయాలంటే ఏం యాడ్ చేయాలి అంటే విఈఎస్ యాడ్ చేయాలి. సింపుల్గా చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, లీఫ్, ఎల్ఈఏఎఫ్, ఎఫ్తో ఎండ్ అయింది కాబట్టి ఎల్ఈఏ రాసి విఈఎస్ రాసాం. అలాగే నైఫ్, కేఎన్ఐ ఎఫ్ఈ నైఫ్. అలాగే వైఫ్, డబ్ల్యూఐఎఫ్ఈ వైఫ్, ఎఫ్ఈతో ఎండ్ అయినాయి కాబట్టి ఈ ఎఫ్ఈ రిమూవ్ చేసి మనం ఏం చేసామంటే విఈఎస్ రాసాం. కాబట్టి ఈ బేసిక్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా ఒక చిన్న నోట్ చూడండి, సమ్ వర్డ్స్ ఆర్ ఎక్సెప్షన్స్. కొన్ని వర్డ్స్ ఎక్సెప్షన్ ఉంటాయి, వి జస్ట్ యాడ్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రూఫ్ అనేది ఉంది, ఆ రూఫ్ కి మనం ఏం చేయాలి, దీని ప్రకారం ఏం చేయాలి, ఎఫ్ తీసేయాలి, ఆర్ఓఓ ఎఫ్ తీసేసి ఏం చేయాలి, విఈఎస్ రాయాలి. ఇలా అవ్వదు. అలా కొన్ని వర్డ్స్ మనకి ఎక్సెప్షనల్ ఉంటాయి, రూఫ్ కావచ్చు, చీఫ్ కావచ్చు, ఇలాంటివి కూడా మనం ఏం చేయాలంటే కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మరి ఎలా, ఓ పక్కన రూల్స్ చెప్తున్నారు, మళ్ళీ ఒక పక్కన ఎక్సెప్షనల్ కేసెస్ చెప్తున్నారు అంటే రిపీటెడ్గా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, రిపీటెడ్గా ఇంగ్లీష్ చదవడం వల్ల ఆ వర్డ్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి అని అది అర్థమవుతుంది. కాబట్టి ఈ రూల్స్ దేనికి అంటే అన్ని గుర్తుపెట్టుకోకుండా కొన్ని రూల్స్ అనేవి
మనం మెయింటైన్ చేసి మన మైండ్లో ఉంచుకుంటే మనకు మార్చడానికి వీలుంటుంది. ఇప్పుడు చూద్దాం ఇర్రెగ్యులర్ రూల్స్ కొన్ని ఉంటాయి ప్లూరల్స్, అంటే ఇర్రెగ్యులర్, ఇప్పుడు రెగ్యులర్గా మనం చేసేది ఇది, ఇర్రెగ్యులర్గా ఉన్న వాటిని మనం ఎలా మార్చాలి ఏంటి అనేది కొన్ని రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సమ్ వర్డ్స్ డు నాట్ ఫాలో ద రూల్స్ అబోవ్, ఇందాక చెప్పింది అదే, పైన చెప్పిన రూల్స్ కొన్ని వర్డ్స్ ఫాలో అవ్వవు, వాటిని ఏం చేయాలంటే దే మస్ట్ బి మెమరైజ్డ్, వాటిని మనం బండగా గుర్తుపెట్టుకోవడమే. ఇప్పుడు మీకు 100 పదాలు ఇచ్చి 100 పదాలు వరుసనే గుర్తుపెట్టుకోండి అని చెప్తే అది కష్టమా, లేకపోతే 100లో 80కి రూల్స్ అప్లై చేసేసి మిగతా 20 గుర్తుపెట్టుకోండి అంటే ఇది ఈజీయా? ఇది ఈజీ. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే సింప్లిఫై చేయడానికి కొన్ని రూల్స్ నేర్చుకుంటాం, ఆ రూల్స్ ఆప్ట్ అవున వాటికి ఏం చేస్తాం అంటే మెమరైజ్ చేస్తాం. ఈ చూడండి మెమరైజ్ చేయాల్సినవి ఏముంటాయంటే వొవెల్ చేంజెస్, కొన్నిటికి ఏమవుతుందంటే ఆఖరిలో ఎస్ ఫామ్ అవ్వదు, లేదా ఈఎస్ ఫామ్ అవ్వదు, ఐఈఎస్ ఫామ్ అవ్వదు, లేదా ఆఖరిలో వర్డ్ తీసేసి విఈఎస్ ఫామ్ అవ్వదు. ఏమవుతుందంటే దానిలో ఉండే వాటిని సింపుల్ గా ఓవెల్ ఏదైతే ఉంటుందో ఆ ఓవెల్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఒకసారి, మ్యాన్ లో ఓవెల్ ఏముంది, ఏ ఉంది, అది ప్లూరల్ అయ్యేసరికి మెన్ అయింది. ఉమెన్ లో ఏమైంది, ఈ ఏ ఏమైందంటే ఓ మెన్ అయిపోయింది. టూత్ లో ఏమైపోయిందంటే టీత్ అయింది. ఫూట్ లో ఏమైందంటే ఫీట్ అయింది. గూస్ లో ఏమైందంటే అంటే బాతు పిల్లలు గీస్ అయ్యింది. అలా అనమాట. మధ్యలో ఉన్న ఓవెల్స్ అనేవి ఏమవుతాయి అంటే ఇంకో ఓవెల్తో రీప్లేస్ అవుతాయి. తర్వాత చూడండి యాడింగ్ డిఫరెంట్ ఎండింగ్స్, డిఫరెంట్గా ఎండింగ్స్ ఉంటాయి కొన్ని. ఎగ్జాంపుల్ చూడండి, చైల్డ్, చైల్డ్కి చైల్డ్స్ రాదు, లేకపోతే ఇంకోటి లేకపోతే లాస్ట్లో విఎస్ఓ ఐఎస్ఓ రాకుండా చిల్డ్రన్ పక్కన ఆర్ఈఎన్ వచ్చింది. అలా కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి. ఆక్స్ ఉంది, ఆక్సెన్, అలా అనమాట. తర్వాత చూసుకుంటే వర్డ్స్ దట్ స్టే ద సేమ్ కొన్ని ఉంటాయంట, వాటికి ప్లూరల్ అదే అవుతుంది, సింగులర్ కూడా. అంటే సింగులర్ నుంచి ప్లూరల్కి మార్చినప్పుడు దాన్ని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చూడండి కొన్ని ఎగ్జాంపుల్, షీప్ ఉంది, ఒకటి ఉన్న షీప్ అని అంటాం, ఎక్కువ ఉన్నా కానీ షీప్ అంటాం. అలా గుంపుగా ఉన్న షీప్స్ని ఏమంటారు అనేది డిఫరెంట్ థింగ్. మందాని పిలుస్తాం కదా, అది డిఫరెంట్ థింగ్. కానీ ఎక్కువ ఉన్నా కానీ వాటిని ఏమంటాం, షీప్ అని అంటాం. ఫిషే అవుతాయి. డీరే అవుతుంది. ఫర్నిచరే అవుతుంది. అలా సింగులర్ ప్లూరల్ కూడా రెండు ఒకటే వర్డ్ అయ్యాయి కూడా కొన్ని ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ లో మనకు ఉంటాయి. నెక్స్ట్ ఇక అడ్వాన్స్డ్ ఫార్మ్స్ కొన్ని చూస్తే సిబిఎస్ఈలో, మరి ఇంగ్లీష్ ఇప్పుడంతా సిబిఎస్ఈ ఫామ్ లో ఉంది కాబట్టి దానిలో గ్రామర్ ఏమవుతుందంటే గ్రామర్ ఇన్వాల్వ్స్ కాంపౌండ్ నౌన్స్ అండ్ వర్డ్స్ బారోడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. కొన్ని ఉంటాయంట వర్డ్స్, అవి ఎలా ఉంటాయంటే కాంపౌండ్ వర్డ్స్ ఫామ్ అవుతాయి. కాంపౌండ్ ఫార్మ్స్ నౌన్స్ ఎలా ఉంటాయంటే వెన్ చేంజింగ్ కాంపౌండ్ వర్డ్స్ టు ప్లూరల్, అంటే కాంపౌండ్ అంటే మీకు అర్థం కావడానికి క్లియర్ గా చెప్తాను చూడండి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిపితే దాన్ని కాంపౌండ్ అంటారు. కాంపౌండ్ సెంటెన్సెస్ లో మనకు ఆ వర్డ్ క్లియర్ గా అర్థమవుతుంది ఫర్దర్ క్లాసెస్ లో. దీనిలో చూడండి కాంపౌండ్ నౌన్ అంటే ఇదిగో మదర్ అనేది ఒక వర్డ్, ఇన్ అనేది ఒక వర్డ్, లా అనేది ఒక వర్డ్. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం ఒక సింగిల్ వర్డ్ చేసాం. ఏం చేసాం, మదర్ ఇన్ లా అంటే అత్తగారు. కాబట్టి దీన్ని ఒకవేళ ప్లూరల్ కింద మార్చాలంటే ఏం చేయాలి అంటే చూడండి, మనం సాధారణంగా ఏమనుకుంటామంటే మదర్ ఇన్ లాస్ అంటాం, కానీ దానిలో కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్కి అదేమవుతుందంటే ప్లూరల్ అవుతుంది. మదర్ ఇన్ లాలో ఏది కీవర్డ్ అవుతుంది, మదర్ అనేది కీవర్డ్ అవుతుంది. కాబట్టి ఈ ఎస్ అనేది లాస్కి రాదు, ఎక్కడికి వస్తుందంటే మదర్కి వస్తుంది. కాబట్టి మదర్స్ ఇన్ లా, అలాగే ఫాదర్స్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, అలా అనమాట. అలాగే ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూడండి, పాసర్ బై, అదేమవుతుంది పాసర్స్ బై, అలా మారుతుంది. నెక్స్ట్ చూడండి, ఇందాకే చెప్పాను కొన్ని వేరే భాష నుంచి తెచ్చుకుంటామని, వాటిని ఫారెన్ ప్లూరల్స్ అంటారు. లాటిన్ లేదా గ్రీక్ ఆరిజిన్, అంటే లాటిన్ లేదా గ్రీక్ నుంచి పుట్టిన పదాలు కొన్ని అట్లా తెచ్చుకుంటాం మనం. మెనీ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్ ఫ్రమ్ లాటిన్ ఆర్ గ్రీక్, చాలా వరకు పదాలు కూడా లాటిన్ నుంచి గ్రీక్ నుంచి వచ్చిన పదాలు ఉంటాయి. అండ్ హ్యావ్ స్పెషల్ ప్లూరల్ ఫార్మ్స్, వాటికి కొన్ని ప్రత్యేకమైన బహువచనాలు ప్లూరల్ ఫార్మ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, డాటమ్, డేటా అంటాం కదా మనం రోజు, అది ప్లూరల్ ఫామ్. దాని యొక్క సింగులర్ ఫామ్ కావాలంటే డాటమ్. అలాగే ఫినామినా అంటాం కదా, ఫినామినాన్. అయితే మనం రేడియస్ మ్యాథమెటిక్స్ లో ఉపయోగిస్తాం, దాని యొక్క ప్లూరల్ ఫామ్ ఏమవుతుందంటే రేడి, డబుల్ ఐ. బేసిస్ అంటాం కదా మనం, అది బేసిస్ అవుతుంది. అలాగే అనాలసిస్ అంటాం, అనాలిసిస్ అవుతుంది. ఇలా ఒక సపరేట్ వర్డ్స్ ఏవైతే ఇతర భాషల నుంచి ఆరిజినేట్ అవుతాయో వాటిని మనం ఇలా నేర్చుకోవడం జరుగుతుంది. ఇంతటితో మనకి ఈ యొక్క సింగులర్ ప్లూరల్ వర్డ్స్ టాపిక్ అనేది కంక్లూడ్ అయింది. దీనిలో మనం ముఖ్యంగా ఏం నేర్చుకున్నామంటే బేసిక్గా మనం ఏవైతే నేర్చుకుంటామో వాటికి 4 రూల్స్ చెప్పాను, ఒకసారి రివైజ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది ఎస్ యాడ్ చేయడం, రెండోది ఆఖరిలో కనుక ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ గుర్తుపెట్టేసుకోవచ్చు, ఎక్స్ కానీ జెడ్ కానీ. ఇవి కనుక వస్తే ఆఖరిలో ఏం యాడ్ చేస్తాం, సింపుల్గా
ఈఎస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ వైతో కనుకుంటే ఏం చేస్తాం, వైకి ముందు కాన్సనెంట్ ఉందా లేకపోతే వోవెల్ ఉందా. కాన్సనెంట్ ఉందనుకోండి చక్కగా వై తీసేసి ఐఈఎస్ రాస్తాం. దానికి ముందు వోవెల్ కనుకుంటే సింపుల్గా వై తీయకుండానే ఎస్ యాడ్ చేస్తాం. అలాగే ఆఖరిలో ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉంటే వాటిని రిమూవ్ చేసేసి విఈఎస్ రాస్తాం. ఇవి బేసిక్ రూల్స్. అవి కాకుండా కొన్ని స్పెషల్ రూల్స్ ఇర్రెగ్యులర్గా ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా చెప్పాను. ఒకటి వోవెల్ చేంజ్ అవ్వడం, రెండోది వచ్చేసరికి డిఫరెంట్ ఎండింగ్స్ యాడ్ చేయడం, అలాగే సింగులర్ ఏదైతే ఉంటుందో ప్లోరల్ అదే రాయడం. నెక్స్ట్ ఫైనల్గా ఏం చేశానంటే అడ్వాన్స్డ్ ఏదైతే మీకు చెప్పానో ఈ అడ్వాన్స్డ్ ఫామ్లో ఏం చెప్పానంటే ఇతర భాషల నుంచి తీసుకురావడం, ఫారెన్ లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చిన స్పెషల్ వర్డ్స్ చెప్పాను. అదేవిధంగా రెండు లేదా అంతకన్నా మామూలు పదాలని కలిపి తయారు చేసిన నౌన్స్ ఎలా మారుతాయంటే దానిలో కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీవర్డ్కి ప్లూరల్ వస్తుంది, ఎండింగ్లో రాదు, ఎస్ వచ్చే దానికని చెప్పాను. ఇంతటితో మనకి సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ కంప్లీట్ అయింది. ఈ వీడియోలో మనం నేర్చుకునే ఇంకొక ఈజియెస్ట్ టాపిక్ ఏంటి అంటే ఆర్డినల్ నెంబర్స్. మనందరం కొన్నిసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. ఏమని, నేను 1 వచ్చానని ఎవరు అనరు, నేను ఫస్ట్ వచ్చానంటారు. మరి ఫస్ట్ అనేది ఎలా ఫామ్ అయింది, నేను సెకండ్ వచ్చాను, సెకండ్ ఎలా ఫామ్ అయింది, నేను 2 వచ్చాను అనాలి కదా. అది ఎలా వచ్చింది ఇప్పుడు చూద్దాం. కార్డినల్ నెంబర్స్ టెల్ అస్ హౌ మెనీ, క్వాంటిటీ 1 2 3 చెప్తుంది. ఈ 1 2 3 కార్డినల్ నెంబర్స్ అంటాం. వాడు ఏం చేస్తుందంటే క్వాంటిటీ చెప్తుంది, ఎన్ని అనేది చెప్తుంది. అదే ఆర్డినల్ నెంబర్స్ టెల్ అస్ పొజిషన్ ఆర్ ఆర్డర్. అదే మనం చెప్పే ఈ ఆర్డినల్ నెంబర్స్ నేర్చుకునేవి అంటే ఈ యొక్క కార్డినల్ నెంబర్స్ ని మనం మార్చే విధానం ఆర్డినల్స్ లోకి మారిస్తే ఇవి ఏం చేస్తుందంటే ర్యాంక్ చెప్తుంది, ఏమని, ఏ పొజిషన్ లో ఉన్నాం లేదా ఆర్డర్ లో మనం ఎన్నో స్థానంలో ఉన్నామో చెప్తుంది. సింపుల్ గా చెప్పాలంటే స్థానాన్ని చెప్తుంది. అదేమో దాని విలువ, వాల్యూ, క్వాంటిటీ చెప్తుంది ఎంత అనేది. ఇది వచ్చేసరికి ఆర్డినల్ నెంబర్ వచ్చేసరికి దాని యొక్క స్థానం చెబుతుంది. కాబట్టి ముందుగా బేసిక్స్ నేర్చుకుందాం. బేసిక్స్ లో ఫస్ట్ ఫోర్మోస్ట్ ఏదైతే మనం నేర్చుకునే ఫార్మ్స్ ఉంటాయి అందరికీ తెలిసియే, జస్ట్ రివైజ్ చేస్తానని మీకు కొరకు చూడండి. ఫస్ట్ అని పిలుగుతాం, 1 ఫస్ట్ పొజిషన్, 1లో ఫస్ట్ అంటాం, సెకండ్ అంటాం, తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9th 10th. వీటిల్లో ఈ 3 తప్పితే మిగతావన్నీ కూడా మనకి నార్మల్గా టీహెచ్తోనే ఎండ్ అవుతాయి. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ తప్పితే మిగతావన్నీ కూడా టీహెచ్తోనే ఎండ్ అవుతాయి. కానీ ఒకే ఒక్కటి ఫిఫ్త్ మాత్రం ఏమవుతుందంటే ఆ 5 కాకుండా 5 పక్కన టీహెచ్ పెట్టకుండా ఏం చేస్తాం, ఎఫ్ రాసి టీహెచ్ రాస్తాం. కాబట్టి ఈ 3 ఎలా గుర్తుపెట్టుకుంటామో మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఫిఫ్త్ను కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. సపరేట్ స్పెల్లింగ్ టీహెచ్ఏ వస్తుంది కానీ కొంచెం దానిలో గమనించాల్సి ఉంటుంది. అలాగే 9th కూడా అలాగే కొంచెం స్పెషల్గా ఈ అనేది తీసేస్తాం మనం. అలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా గమనించాలి. తర్వాత జనరల్ రూల్స్ చూసుకున్నట్లయితే మనం ఫర్ మోస్ట్ నెంబర్స్ వి సింప్లీ యాడ్, అదే నేను ఇందాక చెప్పినవే ఇప్పుడు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ జాగ్రత్త చూడండి. వి సింప్లీ యాడ్ టీహెచ్ టు ద కార్డినల్ నెంబర్. అంటే కార్డినల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని స్పెల్లింగ్, దాన్ని మనం ఆఖరిలో టీహెచ్ యాడ్ చేస్తాం. హౌఎవర్ దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ స్పెల్లింగ్ రూల్స్ టు రిమెంబర్. నేను దాకా చెప్పింది కొన్ని ఇంపార్టెంట్ రూల్ ఉంటుంది. 5కి 5 ఎలా చేంజ్ అవుతుందంటే 5th కింద చేంజ్ అవుతుంది. అందులో వి పెడతాం. దేనిలో 5లో విఈ ఉంటుంది కదా, ఆ విఈ తీసేసి మనం ఎఫ్ని చేర్చుతాం. అలాగే 9 కూడా 9 ఎలాగుంటుంది, డ్రాప్స్ ఈ, ఆ ఈని డ్రాప్ చేసేసి టీహెచ్ యాడ్ చేస్తుంది. అలాగే చూడండి 12th, ఎలాగా 12th మనం 12 స్పెల్లింగ్ ఏంటి సాధారణంగా మనకి, ఇదిగోండి TWLVE 12. ఇది ఎలా మారింది అంటే జాగ్రత్త చూడండి, 12th అంటే TWL వరకు వచ్చి ఈ విఈని ఎలిమినేట్ చేసి ఆఖర్లో ఎఫ్ దానితో పాటే టీహెచ్, ఈ రెండు కూడా యాడ్ అవుతాయి 12th. అలాగే రూల్ నెంబర్ ఫర్ ఎండింగ్ ఇన్ వై, వైతో ఎండ్ అయ్యే రూల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 20, 30, 40, 50, 60, 70, 80, 90 ఇలా ఉన్నాయి కదా. వీటికి ఎలాగ అవుతుందంటే జాగ్రత్త చూడండి, 20 అనేది అవుతుందంటే దానిలో వై ఎలిమినేట్ చేసేసి ఐ, మీకు అర్థం కావడానికి ఇక్కడ రాస్తున్నా చూడండి, వై అనేది ఎలిమినేట్ చేసేసి ఆఖరిలో ఏమవుతుందంటే ఐ ఈ టీహెచ్ 20th, 30th. కాబట్టి వై తీసేసి ఏం చేయాలి, ఆఖరిలో ఐఈటీహెచ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంపౌండ్ నెంబర్స్ మూడోది చూసుకున్నట్లయితే వెన్ రైటింగ్ ఆర్డినల్ నెంబర్స్ ఫర్ నెంబర్స్ లార్జర్ దాన్ 20 ఓన్లీ ద లాస్ట్ డిజిట్ చేంజెస్ టు ద ఆర్డినల్ ఫామ్. ఇప్పుడు 20 వరకు మనం నేర్చుకున్నాం కొన్ని ఎలా మారుతున్నాయి అనేది. ఇప్పుడు 20 దగ్గర నుంచి పైకి మనం ఎలా చదవాలి అంటే 21 ఉంది కదా, ఈ 20ని 20 కింద రాస్తాం, ఈ 1 మాత్రం దాని యొక్క ఆర్డినల్ నెంబర్ రాస్తాం. చూడండి 20ని 20 కిందే రాయాలి, 20th అవసరం లేదు, మళ్ళీ 20,
ఈ యొక్క 1ని ఏమని రాస్తాం సాధారణంగా మనం ఫస్ట్ 21st, అలాగే 22nd, 33rd. ఇప్పుడు 100 ఉంది. 100 తర్వాత ఏం నెంబర్ వస్తుంది మనకి? 101 నెంబర్ వస్తుంది. దాన్ని ఎలా రాస్తామంటే 100 అండ్ రాసి ఈ ఆఖరిలో ఉన్న దాన్ని మనం ఆ యొక్క ఆర్డినల్ నెంబర్లో రాస్తాం 101st. మీకు ఇప్పుడు డౌట్ రావాలి, నేను ఈ 101 డైరెక్ట్గా చెప్పాను, మరి దానికి ముందున్న 100 ఎలా రాయాలి అనే డౌట్ రావాలి. రాలేదా? రావాలి కంపల్సరీ. ఎందుకంటే నేనేం చెప్పాను? 20, 30, 40, 50 ఇవి చెప్పుకుంటే ఎక్కడి వరకు వెళ్ళాను? 90 వరకు వెళ్ళాను. మరి 100 పరిస్థితి ఏంటి? 100 ఏం లేదు, సింపుల్గా 100th, HUNDREDTH 100th. ఇది గుర్తుపెట్టేసుకుని డైరెక్ట్గా. కాకపోతే ఈ 100 తర్వాత ఏం చేయాలంటే అండ్ రాసి మనం ఇంతకుముందు నేర్చుకున్న ఆర్డినల్ నెంబర్ ఏదైతుందో అది రాయాల్సి ఉంటుంది. కామన్ మిస్టేక్ ఒకసారి మనం మ్యాక్సిమం చేసేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఒకసారి ఎలా చేస్తామంటామంటే స్టూడెంట్స్ ఆఫెన్ రైట్ 21th ఇన్కరెక్ట్. అయితే చాలా మంది ఏం చేస్తారంటే 10 తర్వాత అన్ని TH కింద రాస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా 1th రాస్తారు. కానీ దాని యొక్క ఇందాక చెప్పింది అదే ఆర్డినల్ ఫామ్, లాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డిజిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్డినల్ నెంబర్స్ మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, అసలు ఇవి మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనేది ఒకసారి మనం చూసి ఈ క్లాస్ని మనం కంక్లూడ్ చేసుకుందాం. డేట్స్, we always use ordinal numbers for dates. ఎగ్జాంపుల్ చూడండి, మై బర్త్డే ఈజ్ ఆన్ 2nd of August లేదా August 2nd అలా చెప్తాం, August 2 అని చెప్పాం. కాబట్టి ఏదైనా డేట్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ నెంబర్ కంపల్సరీ మనం ఏం చేస్తాం అంటే ఆర్డినల్ ఫామ్ లోనే రాస్తాం లేదా చెప్తాం. ఫ్లోర్స్ ఆఫ్ ఎ బిల్డింగ్ అంటే ద ఆఫీస్ ఈజ్ ఆఫ్ ద 4th ఫ్లోర్. ఆ యొక్క ఫ్లోర్ గురించి చెప్పాలి, లేదా ఇప్పుడు ఇలా కూడా ఉపయోగించవచ్చు, ఫ్లోర్ నెంబర్ 4 అని చెప్పవచ్చు, లేదా ఫ్లోర్ 4 అని చెప్పకూడదు, ఏమాలి 4th ఫ్లోర్ అని చెప్తాం, లేదా 3rd ఫ్లోర్ అని చెప్తాం. అంటే ఈ యొక్క ఫ్లోర్స్ ఏవైతే ఉంటాయో ఎన్నోది అని చెప్పడానికి దాని యొక్క పొజిషన్ చెప్తున్నాం సింపుల్గా. అలాంటి చోటు కూడా ఆర్డినల్ నెంబరే ఉపయోగిస్తాం. నెక్స్ట్ పొజిషన్స్ ఇన్ ఏ రేస్ ఆర్ కాంపిటీషన్. ఒక రేస్ కానీ కాంపిటీషన్ కానీ లేదా ఏదైనా గేమ్ కానీ వాటితో వాళ్ళ యొక్క పొజిషన్, రీసెంట్గానే మనకు IPL జరిగింది, దానిలో పలానా టీం ఎన్నో పొజిషన్లో ఉంది అంటే ఏం చెప్తాం? ఫస్ట్, లేకపోతే సెకండ్, థర్డ్ అలా చెప్తా ఉంటాం. కాబట్టి అలా పొజిషన్స్ కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఆర్డినల్ నెంబర్స్లోనే మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ సెంచురీస్, ఎలాగంటే వీఆర్ లివింగ్ ఇన్ 21st century, ఐ బార్న్ ఇన్ 20th century, లేకపోతే హీ బిలాంగ్స్ టు 18th century. ఇలా సెంచురీస్ చెప్పేటప్పుడు కూడా వాటిని మనం ఈ ఆర్డినల్ ఫామ్స్లోనే ఉపయోగిస్తాం. కాబట్టి ఆర్డినల్ ఫామ్స్ ఒక్కసారి మీకు రివైజ్ చేయడానికి పెద్దగా ఏం లేదు కాబట్టి ఊరికే 2-3 మాటల్లో చెప్తాను. 1 నుంచి 10 వరకు ఎలా ఉన్నాయో నేర్చుకోవాలి. ఆ తర్వాత 10 తర్వాత దాటిన తర్వాత 20, 30, 40, 50 ఎలా వస్తున్నాయో గమనించాలి. ఆ తర్వాత 20 దాటిన తర్వాత నుంచి ఏమవుతుంది? 21st, 22nd అలా లాస్ట్ డిజిట్ని బేస్ చేసుకుని మనం ఆర్డినల్ ఫామ్స్ రాయాలి. అలాగే 11th తర్వాత నుంచి 20 లోపు ఉన్న మధ్యలో 12th మాత్రం కొంచెం డిఫరెంట్గా మారుతుంది, 12th కింద, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1 నుంచి 10 లోపు 5 ఒకటి, 9 ఒకటి ఎలా డిఫరెంట్గా మారుతుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 1, 2, 3 అదేవిధంగా 5, అలాగే 9, 12 ఇవి కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అలా కాంపౌండ్ నెంబర్స్ వచ్చేసరికి లాస్ట్లో 100 అండ్ అని, 200 అండ్ అని అలా రాయాల్సి ఉంటుంది. ఇది ఇంతటితో మనకి ఈరోజు డే 2లో మనం సింగులర్ ప్లూరల్ వర్డ్స్ వొకాబులరీ పార్ట్లో నుంచి నేర్చుకున్నాం. అదేవిధంగా ఆర్డినల్ నంబర్స్ కూడా వొకాబులరీ పార్ట్లో నుంచి నేర్చుకున్నాం. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ఇది ఇతరులతో షేర్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ యొక్క గ్రోలో మీరు కూడా పార్ట్ అవ్వడానికి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని మరొకసారి కోరుతూ ఉన్నాను. మన డే 3లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. దాని యొక్క లెంత్ని బట్టి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకే రోజు డే 3లో కంప్లీట్ చేయాలా, లేదంటే డే 3లో కంప్లీట్ కొంచెం చేసిన తర్వాత డే 4లో కంటిన్యూ చేద్దామా అనేది నెక్స్ట్ లెసన్స్లో తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.